కేంద్రం చూస్తోందని మాజీ ఎంపీ బాబురావు విమర్శించారు. గిరిజనులు చర్చీలు మసీదులకు వెళ్తే ఎస్టీ రిజర్వేషన్ కోల్పోతారన్న ఇటీవల కేంద్ర మంత్రి రాజు సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందూ మత ఆచారాన్ని గిరిజనులపై రుద్దుతుందని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మతాల పేరుతో ఎస్సీ ఎస్టీ వర్గాల విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని మాజీ ఎంపీ బాబురావు డిమాండ్ చేశారు. మనం చూసాం, ఒరిస్సాలో గతంలోనే బీజేపీ రాకముందే గ్రామ్ స్టెయిన్స్ ఇన్సిడెంట్ ఇట్లాంటివి మనం చూసినప్పుడు దాదాపుగా కొన్ని వందల మంది ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి పాస్టర్లు హత్యకు గురైనటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది, అమానుషమైంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల ప్రకటించారు, వీళ్ళు చర్చికి వెళితే, వీళ్ళు మసీదుకి వెళితే వీళ్ళు హిందూ సాంప్రదాయానికి భిన్నంగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్కి అనర్హులు అని చెప్పేసి చాలా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. మాకు ఇచ్చిన రిజర్వేషను, తెగకిచ్చినట్టు రిజర్వేషను, మేమున్న ప్రాంతంలో మేము పుట్టి పెరిగినటువంటి ఆ షెడ్యూల్ ఏరియాస్ అనేటువంటి ఏవైతే రాజ్యాంగం గుర్తించిందో వాటికి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తప్ప ఇది అక్కడ ఉండేటువంటి హిందువులకి, అక్కడ ఉండేటువంటి క్రైస్తవులకి, అక్కడ ఉండేటువంటి మహమ్మదీయులకి ఇచ్చిన రిజర్వేషన్ కాదు. మనం చూసాం, ఒరిస్సాలో గతంలోనే బీజేపీ రాకముందే గ్రామ్ స్టెయిన్స్ ఇన్సిడెంట్ ఇట్లాంటివి మనం చూసినాం.